నమస్కారం, నేను డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ నల్గొండ. ఈరోజు ఆఫ్టర్ వాష్ హెయిర్ కేర్ ఎట్లా చేసుకోవాలి అనేది చూద్దాం. ఆఫ్టర్ వాష్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రిజ్ అనేది రాకుండా చేస్తుంది. సో ఫ్రిజ్ అనేది రాకుండా ఉండాలి అంటే కండిషనింగ్ అనేది ఇంపార్టెంట్ మీ హెయిర్కి. అండ్ డు నాట్ రబ్ యువర్ హెయిర్ విత్ టవల్. మామూలుగా జుట్టు తీసుకొని బాగా టవల్స్ మధ్యలో రబ్ చేసేస్తూ ఉంటారు. సో అలా చేస్తూ ఉంటే బబ్లింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడన్నా జుట్టు దూకోవాలి అనుకుంటే తడి తల మీద దూవకపోతే మంచిది. అండ్ చిక్కులు తీసిన తర్వాత చేతులతోనే కొంచెం విడదీసుకోండి, ఆ తర్వాత కోంబ్ పెట్టండి. ఒకవేళ హెయిర్ అనేది మీది చాలా డ్రైగా ఉంది అంటే లీవ్ ఇన్ కండిషనర్స్ అనేవి వస్తూ ఉంటాయి, అంటే వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలాంటి కండిషనర్స్ అనేవి వాడండి. ఇన్ కేస్ మీకు ఆ కండిషనర్స్ అన్ని యూజ్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే గానుగ పట్టించిన కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. వెరీ ఫ్యూ డ్రాప్స్, ఎక్కువ తీసుకోవద్దు. దాన్ని కొంచెం రబ్ చేయండి. ఇట్ విల్ గివ్ అ షైనీ లుక్. అండ్ ఎక్సెసివ్గా బ్లో డ్రైయింగ్ ఆర్ స్ట్రైట్నింగ్ అవన్నీ చేసుకోకుండా ఉంటే మంచిది, బికాజ్ ఇట్ విల్ డ్యామేజ్ ద క్యూటికల్ ఆఫ్ యువర్ హెయిర్. తడిగా ఉన్న హెయిర్ని అంటే జుట్టు ఇట్లా పైకి కట్టేసుకోవడము, టైట్గా బంధించడము అట్లాంటివి చేయొద్దు, ఎందుకంటే దిస్ విల్ లీడ్ టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కాల్డ్ హీడ్రా. బయటికి వెళ్ళినప్పుడు జుట్టు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడున్నా కానీ ఇంటెన్స్ సన్లైట్, మనకున్నది బాగా ఎండ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్కార్ఫ్ అనేది కట్టేసుకోండి. అండ్ బీచెస్ అట్లా వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా కవర్ చేసుకోండి హెయిర్ని, బికాస్ బీచ్లో ఇంటెన్సిటీ ఆఫ్ యూవీ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు అనేది టైట్గా పుల్ చేసుకొని గట్టిగా కట్టేసుకోవడం అనేది చేయొద్దు, ఎందుకంటే హెయిర్ లైన్ అనేది మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాక్షన్ అలోపీషియా. దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి జుట్టు అనేది కొంచెం లూజ్గా వేసుకోవాలి. పడుకునేటప్పుడు హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి? సాటిన్ పిల్లోస్ ఆర్ సాటిన్ క్యాప్స్ వేసుకొని పడుకుంటే జనరల్గా హెయిర్ అనేది రబ్ అవ్వదు పిల్లోకి. సో వీర్ అండ్ టెయిర్ అనేది కొంచెం తక్కువగా జరుగుతుంది. పొడుగ్గా ఉన్న హెయిర్ వాళ్ళు కొంచెం లూజ్గా టై చేసుకొని సాటిన్ పిల్లోస్ మీద పడుకుంటే హెయిర్ జుట్టు రావడం అనేది ఆ ఫ్రిక్షన్ వల్ల తగ్గుతుంది.